హలో ఎవ్రీవన్, బాగున్నారు అందరూ? సో మనము ఈరోజు క్లాస్లో లాస్ట్ వీక్ మనం ఫ్రాక్షన్స్ చేసాం కదా. ఈ వీక్ ఈ వీక్లో ఈ క్లాస్లో మనము లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఈ వీక్లో ఈ క్లాస్లో మనము ప్లేయింగ్ విత్ నెంబర్స్, నేను 6th క్లాస్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఓకే, 6th, 7th, 8th మొత్తం 3 క్లాసులు మనము కవర్ చేద్దాం. ప్లేయింగ్ విత్ నెంబర్స్. ప్లేయింగ్ విత్ నెంబర్స్కి ఒక సినారియో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ. ట్రాన్స్క్రిప్షన్ ఇది ఓకే, ఇది ఆన్ ఉంది. Ramesh has 6 marbles with him. He want to arrange them in rows in such a way that each row has 6 numbers of marbles. He arranged them in the following ways and watches the total number of marbles. ఇది సినారియో. ఈ సినారియోలో వాళ్ళు ఏమి ఇచ్చారు? రమేష్ అన్న అతని దగ్గర 6 మార్బుల్స్ ఉన్నాయి. అతను ఇవన్నిటిని ఒక పర్టికులర్ ఆర్డర్లో విత్ సేమ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ తోటి అరేంజ్ చేద్దాము అనుకుంటున్నాడు. అది ఎలా చేయొచ్చు? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 6 మార్బుల్స్ 1 2 3 4 5 ఇవి 6 మార్బుల్స్ ఉన్నాయి నా దగ్గర, రైట్? ఈ 6 మార్బుల్స్ని మనము ఈచ్ రోల్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ తోటి అరేంజ్ చేయాలి. మనము ఐదర్ రో అన్నా తీసుకోండి, లేదన్నా కాలం అన్నా తీసుకోండి. కాకపోతే రో తీసుకుంటే మనము వీడియో ఆన్ చేస్తూ ఉండండి ఒక నిమిషం. ఓకే, రో తీసుకుంటే మనము సేమ్ నెంబర్ ఆ రోలో ఉండాలి. అలాగే కాలం తీసుకుంటే కూడా సేమ్ నెంబర్ ఆ కాలము రోతో ఉండాలి. ఎలా అరేంజ్ చేయొచ్చు మనము? ఒకటి ఆల్రెడీ ఇక్కడ పాసిబుల్ సినారియో ఇచ్చేసాం మేము. ఒక రోలో ఇది 1 2 3 4 5 6. సో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి అరేంజ్ చేసి ఉన్నాము. సో ఇక్కడ 6 వచ్చాయి. అలాగా ఇంకా ఎన్ని రకాలుగా మనం దీన్ని అరేంజ్ చేయొచ్చు? ఎస్, ఈరోజు మన చాప్టర్ పేరు ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఇది మనం ఇప్పుడు చేస్తుంది 6th క్లాస్. ఓకే, ప్లేయింగ్ విత్ నెంబర్ 6th క్లాస్. 6th క్లాస్ కాకపోయినా 7th, 8th కూడా ఉన్నారు కాబట్టి ఈ 6 మార్బుల్స్ని మనము ఏ రకంగా అరేంజ్ చేయొచ్చు చెప్పండి. ఇక్కడ ఒక సినారియో నేను ఆల్రెడీ చూపించాను. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి అరేంజ్ చేసాము. సో 1 2 3 4 5 6 అని అరేంజ్ అయ్యాయి. అలాగే నెక్స్ట్ కాంబినేషన్. ఎస్, ఎవరు ఎనేబుల్లో లేరా? ఓకే, నాకు ఆన్సర్ చెప్పండి మీరు ఇక్కడ. జస్ట్ ఇంకా ఏ కాంబినేషన్స్లో మనం చేయొచ్చు మీరు రాసిన తర్వాత మీరే తుడిపేసేయండి, సో దట్ వేరే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు. అండ్ నేను ఎవ్రీ టైం చెప్పినట్టు మీరు ఈ పర్టికులర్ బాక్స్ని తీసుకోండి. మీరు రాసేటప్పుడు ఈ పర్టికులర్ బాక్స్ని తీసుకుని దీంట్లో ఎవరన్నా రాసుకోండి. ఓకే, అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇటు సైడు ఈ ఏరియా చూస్ చేసుకోండి. మీరు ఈ ఏరియా మీరు చూస్ చేసుకుని మీరు ఇక్కడ రాసుకుని తుడిపేసుకున్నారనుకో, నేను మధ్యలో ఏం రాసినా కానీ అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదు, వేరే వాళ్ళు చూసే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదు. మధ్యలో మీరు రాయడం మొదలు పెడితే కనుక నేను అనోటేషన్ స్టాప్ చేసేయాల్సి వస్తుంది. ఓకే, సో వేరే కాంబినేషన్స్ చూడండి. ఇప్పుడు వేరే కాంబినేషన్స్ మనం తీసుకుంటే ఒక నిమిషం ఉండండి. వేరే కాంబినేషన్ తీసుకుంటే మనము ఏ కాంబినేషన్ తీసుకోవచ్చు? మనం ఇంకో కాంబినేషన్
ఇంకో కాంబినేషన్ తీసుకుంటే మనము అదే మార్బుల్స్ని ఇక్కడ సెకండ్ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ 1 2 3 1 2 3 ఇక్కడ అక్కడ ఎవరో ఆల్రెడీ రాశారు చూడండి. ఇది ఒక కాంబినేషన్. ఓకే, ఈ రోలో 3 ఉన్నాయి, ఈ రోలో 3 ఉన్నాయి. దెన్ నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్. మళ్ళీ మధ్యలోకి వస్తున్నారు మీరు, మధ్యలోకి రావద్దు. మధ్యలోకి వచ్చిన వాళ్ళు తుడిపేసుకోండి మీరు. ఎస్, థ్యాంక్ యూ. కరెక్ట్, ఎవరో ఒకళ్ళు రాశారు చూడండి. ఇదొక కాంబినేషన్, ఇదొక కాంబినేషన్ 1 2 1 2 1 2, ఇదొక కాంబినేషన్. సో సో 3 కాంబినేషన్స్ వచ్చాయి మనకి. రైట్, నెక్స్ట్ ఇంకో కాంబినేషన్, ఫైనల్ కాంబినేషన్, ఇంకొక కాంబినేషన్ కూడా వస్తుంది. కాంబినేషన్ ఆర్ ఫోర్త్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఏమొస్తుంది? ఫోర్త్ ఆప్షన్ ఇంకేమున్నాయి ఆప్షన్స్? అడ్డంగా రాసేసాము, నిలువుగాను రాసేసాము. ఇంకే ఆప్షన్ మిగిలింది మనకి? ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. 1 2 3 4 5, దెన్ నెక్స్ట్ 5 అండ్ నెక్స్ట్ 6. అది ఫస్టే మనం రాసేసాము. మీరు ఎవరైతే రాశారో అది మనం ఫస్టే రాసేసాము. దిస్ ఈజ్ అనదర్ ఆప్షన్. రైట్, సో 4 ఆప్షన్స్లో మనము ఆ మార్బుల్స్ ఏదైతే చెప్పారో ఆ మార్బుల్స్ని మనము 4 ఆప్షన్స్లో రాయగలిగాము. ఇది ఒక సింపుల్ ఎక్సర్సైజ్. దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ లెవెల్. ఇది అసలు ఎందుకు చేశారు ఏంటి అన్నది మనం నెక్స్ట్ లెవెల్స్కి చూడండి. 1 into 6. ఇక్కడ మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే, ఏది నేర్చుకోవడానికి అంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి? ఎస్, ఒకవేళ మీరు కనుకను ఒక నెంబర్ తీసుకోండి. నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను. మనము నెక్స్ట్ టాపిక్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ టాపిక్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే ఎవరికి తెలుసు? 6th వాళ్ళకి ఓకే కొత్త. 7th 8th వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈజ్ ఏ ఫ్యాక్టర్, వాట్ ఈజ్ ఏ మల్టిపుల్? ఎస్, ఒకవేళ నేను ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అని అడిగాను అనుకోండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అంటే ఏమేమి రాస్తారు మీరు? ఎవరో టక 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 రాసేస్తున్నారు. 1 is equal to 1, 2 is equal to 1 2, 3 is equal to 1 3, 4 is equal to 1 2 4, 5 is equal to 1 5. సూపర్గా రాసేస్తున్నారు మీరు. కాకపోతే దీన్ని మీరు ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఏంటి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాస్తారా మీరు? ఇక్కడ మీరు 1 2 3 4 రాసిన వాళ్ళు ఇక్కడే ఈ పైన వాట్ ఈస్ ఫ్యాక్టర్ అన్నది రాస్తారా? అందరూ చూస్తారు. ఫ్యాక్టర్ అంటే అర్థం అంటే, ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి? పెద్ద స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ పెద్ద స్టూడెంట్స్ రాసింది చిన్నవాళ్ళు చూస్తారు. దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి. ద నెంబర్ రాయండి పర్లేదు, మీరు రాసిందని నేను తుడిపేస్తాను. ద నెంబర్, తెలుగులో రాసినా పర్లేదు, ఇంగ్లీష్లో రాసినా పర్లేదు, రాయండి. ద నెంబర్ which
multiplies even numbers is called తప్పు. ఇది తుడిపేస్తున్నాను. లెట్ మీ రైట్. ఓకే, మీరు రాశారు కదా ఒకళ్ళిద్దరు. లెట్ మీ రైట్. మీరు ఏదన్నా ఒక నెంబర్ తీసుకోండి, ఓకే, ఏదన్నా నెంబర్ తీసుకుని ఆ నెంబరు వేరే నెంబర్స్తో భాగారింపబడితే, ఓకే, ఏదైతే నెంబర్ తీసుకుంటున్నారో మనము ఆ నెంబర్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ నెంబర్ అని చెప్పి అంటాం. ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అని చెప్పి రాశా కదా. సో దీంతో భాగారింపబడే అన్ని నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం మల్టిపుల్స్ అంటాం. సపోజ్ ఇప్పుడు మీరు ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అని తీసుకోండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అంటే ఏముంటాయి? 1, 2, 3 అండ్ 6. సో అంటే ఏంటి అంటే 6 ఒక నెంబర్, నేను 6 అన్న నెంబర్ తీసుకుంటే అది ఏ నెంబర్స్ తోటి మల్టిప్లై అవుతుంది? 1 తోటి అవుతుంది, 2తో అవుతుంది, 3తో అవుతుంది, 6 తోటి అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అని తీసుకోండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అని తీసుకుంటే 1, 5. సో మనము ఎనీ నెంబర్స్కి మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటుంటే 1 ఆల్ ద టైమ్, ఇక్కడ రాస్తా చూడండి, ఆల్ ద టైమ్ ది నెంబర్ itself and 1 are the factors, one of the factors. అంటే మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోండి, దాంట్లో మనకి 1 కానీ ఆ పర్టికులర్ నెంబర్ మీరు ఏదైతే తీసుకున్నారో ఆ నెంబర్ కానీ ఈ రెండు ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సపోజ్ మీరు 25 అని తీసుకున్నారు, కొంచెం పెద్ద నెంబర్ తీసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు పెద్ద నెంబర్ తీసుకుంటున్నాను. పెద్ద నెంబర్ మనం ఏది తీసుకున్నాము? ఒక సపోజ్ 72 అన్నది తీసుకున్నాము. ఓకే, 72 మనం తీసుకుంటే కనుక 72 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి మనకి? ఫస్ట్ 1. ఓకే, ఏ నెంబర్స్ తోట అది డివైడ్ అవుతుందో చూడండి మీరు. సో ఇక్కడ మీరు 72 డివైడెడ్ బై 2 తీసుకున్నారు. 2 3s are 6, 12, 6 are 0. సో మీకు 2 ఒక నెంబరు, 36 ఒక నెంబరు, ఈ రెండు. ద నెక్స్ట్ 3తో చూడండి, 3తో డివైడ్ అవుతుందా? 3తో డివైడ్ అవుతుందా? 72 3s are 3, 3 2s are 6, 12, 3 4s are 12, 0. ఆల్ ద టైమ్ మనకి రిమైండర్ 0 వచ్చింది అంటే అప్పుడే అది ఆ నెంబర్ డివైడ్ అయినట్టు ఆ పర్టికులర్ నెంబర్ తోటి. సో 3 ఇంకేమొచ్చింది? 24. దెన్ నెక్స్ట్ 3 4 5. 5తో డివైడ్ అవుతుందా? కాదు. 5 తోటి ఏ నెంబర్స్ డివైడ్ అవుతాయి? 5 తోటి 5 0. ఈ రెండు నెంబర్స్ లాస్ట్లో కనుక ఉంటే అప్పుడే మనకి 5తో డివైడ్ అవుతాయి. అదర్వైజ్ 5 తోటి అవి డివైడ్ కావు. 5 అయిపోయింది. 6 తోటి అవుతుందా? ఎస్, చూద్దాం 6 అవుతుందేమో చూద్దాం. ఎలా చేస్తామో మనము ఆ నెంబర్ని డివైడ్ చేయండి. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. 6 తోటి 72 డివైడెడ్ బై 6. 6 1s are 6, 12, 6 2s are 12, 0. సో 6 తోటి అవుతోంది మనకి, 6తో అవుతుంది అండ్ 12తో అవుతుంది. 12 6s are 6 12s are రైట్.
దాని నెక్స్ట్ ఇంకే నెంబర్స్ ఉన్నాయి మనకి 6, 7, 8. 8 తోటి అవుతుందా మనకి? 7తో అవుతుందా? 7 తోటి కాదు. 8 తోటి అవుతుందా? 8 9 72, 9 8 72. దాని తర్వాత ఇంకే నెంబర్స్ ఉన్నాయి? 10, 11, 12 వచ్చేసింది మనకి. ఆల్రెడీ ఇక్కడ 12 వచ్చింది. 12, 13 పోదు. 14, 15 ఇంకేవి రావు. సో మీరు ఈ నెంబర్ తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 తీసుకుంటే కనుక 1, నెక్స్ట్ 2, 36, 3. మనం ఆర్డర్లో రాద్దాము అంటే కనుక 1, 2, 3, 4తో కూడా పోతుంది కదా. 4తో పోతుంది కదా. 4తో కూడా పోతుంది. మనం 4ని క్యాల్కులేట్ చేయలేదు. ఇక్కడ ఎవరో మెసేజ్ పెట్టారు, ఒక్క నిమిషం. ఎస్, చూడండి ఇక్కడ ఎవరో రాశారు 1 2 3 4 6 8. 1 2 3 4, 1 2 3 4, తర్వాత 6, 8, 9, 12. 12 తర్వాత ఏమొచ్చింది? 12, 13, 14, 15, 16, 17, లేదు 18, 24, 36, 72. ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ ఆర్ కాల్డ్, వీటిని ఏమంటాం మనము? మల్టిపుల్స్ అంటాము. ఇవేమో మల్టిపుల్స్ అంటాము మనము. దెన్ నెక్స్ట్ ఈ 72 ఏదైతే ఉందో ఇది ఫ్యాక్టర్స్ ఆఫ్ 72. ఇవన్నీ మల్టిపుల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, మనము ఇక్కడ మనకి అదే ఇచ్చారు వాళ్ళు. డివిజిబుల్ అయితే కనుక దే ఆర్ కాల్డ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోండి. ఇక్కడ మీరు కిందకి వెళ్తూ వెళ్ళే కొద్దీ ఆ నెంబర్స్ ఉంటాయి. చూడండి, నెంబర్ ఇట్ సెల్ఫ్ ఏదైతే 1 ఒకటి, ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఒకటి. ఈ రెండు ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ ఉంటాయి. రైట్. హౌ మెనీ ఫ్యాక్టర్స్? ఇక్కడ చూడండి, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ పర్టికులర్. ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నెంబర్. అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఒకవేళ మనం 72 తీసుకుంటే దాని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూడండి, ఇక్కడ దాని ఫ్యాక్టర్స్ తీసుకుంటే మీకు ఏమేమి వచ్చాయి? 1 2 3 4 6 8 9 72, లాస్ట్ 72. సో ఆల్ ద టైమ్ మన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కంటే కూడా మల్టిపుల్స్ విల్ బి లెస్ దాన్ ది ఒక్క నిమిషం పైనకి స్క్రాల్ చేస్తా. ఇప్పుడు పైనకి వచ్చింది కదా, మల్టిపుల్స్ విల్ బి లెస్ దాన్ ది ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ నెంబర్. దిస్ ఈజ్ ద రూల్. ఒరిజినల్ నెంబర్ కంటే మన మల్టిపుల్ నెంబర్ ఎక్కువ ఉండొచ్చా? ఉండదు. మనం ఏదైతే నెంబర్ తీసుకుంటామో దాంట్లో 1 తోటి స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తోటే ఎండ్ అవుతుంది. రైట్. దిస్ ఈజ్ మల్టిపుల్స్. వాళ్ళు ఇంకేమి ఇచ్చారు ఇక్కడ? The sum of factors is equal to twice the number of. చూడండి, ఇక్కడ ఒక రూల్ ఇచ్చారు. ఈ రూల్ ఏంటి అన్నది మనము చెక్ చేద్దాం. ద నెంబర్ ఫర్ విచ్ సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఈజ్ ట్వైస్.
is called a perfect number. The numbers are 6 and 20. 6 and 28 are perfect numbers. Is 10 a perfect number? Yes. Is 10 a perfect number? పెద్ద పిల్లలు చెప్పాలి మీరు. పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ పర్ఫెక్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? మనము ఫ్యాక్టర్ చూసాము, దెన్ నెక్స్ట్ మల్టిపుల్స్ చూసాము. ఇప్పుడు పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? ఎస్, పెద్ద పిల్లలు. ఓ డిసేబుల్ చేశాను, ఒక్క నిమిషం. ఎస్, పెద్ద పిల్లలు చెప్పండి, పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ మీకోసం చూపిస్తున్నాను కూడా. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్? 7th and 8th, 6th పిల్లలు మీకు కనుక ఇది ఆల్రెడీ సిలబస్లో అయిపోయిందంటే కనుక చెప్పండి, వాట్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్? పర్ఫెక్ట్ నెంబర్ అంటే మనము ఇక్కడ 1 7 రాసి మధ్యలో ఏమి ఖాళీ లేకుండా రాస్తే కనుక అది పర్ఫెక్ట్ నెంబర్, అంతే కదా? పర్ఫెక్ట్గా ఒక సర్కిల్లో నేను రాశాను చూడండి, 1 8 రెండిటల మధ్యలో రాసేసాను. పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది, అది పర్ఫెక్ట్ నెంబర్. అవునా కాదా? కాదు. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు sum of all factors is equal to డబుల్ రాస్తున్నారు. వెనకాల గ్రీన్ వాళ్ళు ఆపేసేయండి. ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్. ఓకే ఓకే. బ్రింజాల్ కలర్ వాళ్ళు కూడా రాస్తున్నారు. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాశారు చూడండి, ఇక్కడ బ్రింజాల్ కలర్ వాళ్ళు రాశారు చూడండి. రెండు మనము ఒకళ్ళు ఏం రాశారంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పి రాశారు. ఇంకొకళ్ళు ఏం రాశారు? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద నెంబర్ ఈజ్ కాల్డ్ ది పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పి ఒకళ్ళు రాశారు. సో ఈ రెండు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చూపిస్తున్నాను. 2 ఆన్సర్లు రాశారు. ఏదైతే నేను యాడ్ చేస్తానో యాడ్ చేసింది ఆ నెంబర్తో ఈక్వల్ అయిపోతే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పి ఒకళ్ళు రాశారు. ఇంకోళ్ళు ఏం రాశారంటే ఆ నెంబర్ ట్వైస్ ద నెంబర్ అని చెప్పి రాశారు. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. ఫస్ట్ సినారియో 1. సినారియోలో 1 6 తీసుకుందాం. 6 తీసుకుంటే 6 పర్ఫెక్ట్ నెంబర్స్ ఏంటి మీకు? 6 మల్టిపుల్స్ ఏంటి మీకు? ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 and 6. సో వీటి సమ్ చేస్తే అంత సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 3 + 6 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? పర్ఫెక్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు
perfect number is equal to twice the factors of the number. పర్ఫెక్ట్ స్క్వేర్ కి డెఫినేషన్ ఏంటి? ట్వైస్ ద ఫ్యాక్టర్స్. ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్. సో మనకి ఇప్పుడు ఫ్యాక్టర్ సినారియోలో ఇది ఎంత? ఇది 6. దీని సమ్ ఎంత వచ్చింది? 12. సో ఇట్ ఈస్ ట్వైస్. ఇట్ ఈస్ ట్వైస్ ద నెంబర్, రైట్? సో ఇప్పుడు 6 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. ఇప్పుడు సినారియో 2 చూద్దాము. సినారియో 2లో మనకి మనం ఏం రాద్దాము? 15 రాసుకుందాం. 15 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్? 15 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్? సింపుల్. చెప్పండి. 15 కి మనకి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 5. 1 3 5 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత? సమ్ ఎంత వస్తుంది నాకు అప్పుడు? 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 5 20 23 24. సూపర్. ఇక్కడ ఎవరో పక్కన రాసేసారు 24. సో మీరు తుడిపేయట్లేదు. మీరు రాసేసిన తర్వాత కొద్దిగా ప్లీజ్ తుడిపేసేయండి. అప్పుడు వేరే వాళ్ళకి రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది. లేదంటే నేను మొత్తానికి దీన్ని డిజేబుల్ చేయాల్సి వస్తుంది నేను. ఓకే. సో 25 సారీ మనకి 15 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, రైట్? Fifteen is not a perfect square. నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఇంకొక నెంబర్ 42 తీసుకున్నాను. 42 ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్? 42 ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్? చెప్పండి అందరూ. 42 మల్టిపుల్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎవరో రాసేస్తున్నారు చూడండి. గుడ్, ఫుల్ ఫాస్ట్ ఉన్నారు. 1 2 3 కూడా పోతుంది కదా. 3 into 14 14 3s are 42. 4 3 4 పోతుందా? 4 పోదు. హలో, 4 పోదు. మీరు రాసిన చూసి నేను రాస్తున్నా. 6 7 ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఓకే. ఇంకా ముందర లేదు అంటే కనుక 3, ఇక్కడ 14, దెన్ నెక్స్ట్ ఇక్కడ 21, ఇక్కడ 42. అంతే కదా? ఇవే నెంబర్స్. కొన్ని మీరు మర్చిపోయారు. 1 2 3 4 1 2 3 6 7 రాశారు. కానీ ఇక్కడ హలో, ఇక్కడ పక్కన రాసేవాళ్ళు 14 13 ఇవన్నీ మర్చిపోయారు మీరు. 14 21 42 14 మర్చిపోయారు. 6 7 రాశారు, 14 రాయలేదు మీరు. 14 కాదు, ఏ నెంబరు? ఒక్క నిమిషం.
3 ఎనీ టైమ్స్ పోతుంది? 3 1s ఆర్ 3, అంతే కదా, 14. 14 3s ఆర్ 42, 21 42. ఓకే, సో ఈ నెంబర్స్ అన్నీ ఇప్పుడు మనం కూర్చొని యాడ్ చేయాలి. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్, యా డౌన్. ఎవరో టోటల్ రాశారు. ఐఎమ్ టేకింగ్ దేర్ టోటల్. ఇంతకీ కరెక్టేనా? 21 ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ టు, నేను సింపుల్గా ఏం చేస్తానంటే 7 3 7 3 10, 14 ప్లస్ 6 20, 10 20 30, 30 31 33 33 33 ప్లస్ 21 ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ టు, ఇది 54 ప్లస్ ఇట్స్ 96. యా, చాలా డౌన్ చేశాను నేను. చూడండి, 96 వస్తుంది నాకు. 99 వరకు తప్పు వచ్చింది, 96 వస్తుంది. సో 96 మన నెంబర్ ఎంత ఇక్కడ? వాట్ ఈజ్ మై నెంబర్ ఓవర్ హియర్? 42. 42 ఇంటూ 2 ఎంత మనకి? 42 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 84. కానీ నాకు ఇక్కడ వచ్చింది 96. సో 42 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, right? 42 is not a perfect square. Then next concept, ఇక్కడ ఎవరో టైప్ చేస్తూ ఉన్నారు. సో 96 పర్ఫెక్ట్ స్క్వేర్ ఒకటి చూసాము మనము. ఇగోండి ఇక్కడ ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ మీరు చేసేస్తారు అనుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఎక్సర్సైజ్, మ్యాచ్ ద ఐటమ్స్ ఇన్ కాలమ్ 1 విత్ కాలమ్ 2. కాలమ్ 1 35 ఈజ్ మల్టిపుల్ ఆఫ్, ఇక్కడ కాలమ్ 2లో ఏమో దేని మల్టిపుల్లో ఇచ్చారు, ఫస్ట్ కాలంలో ఏమో నెంబర్ ఇచ్చారు 35. 8 మల్టిపులా, 35 7 మల్టిపులా. సో ఇక్కడ మీరు తీసుకుంటే కనుక దిస్ ఈస్ మ్యాప్డ్ విత్ దిస్. అనోటేట్లో చేస్తా చూడండి. 35 ఈజ్ మ్యాప్డ్ విత్ దిస్. 7 5s are 35. దెన్ నెక్స్ట్ 70 ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 8 ఇచ్చారు. 8 దీంట్లో ఎక్కడ 35లో పోదు, 15 పోదు, 16. 8 2s are 16. దెన్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 7 అయిపోయింది. 35 70 మల్టిపుల్ ఆఫ్ 70. ఏది మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి మనకి. ఎస్, 15 into 2 ఒక ఆప్షన్. 15 into 2 ఇస్ ఓకే. ఇక్కడ 35 70 ఇచ్చారు కదా, మనము ఒక్క నిమిషము, మనము దీని ప్రకారం వెళ్దాం, అప్పుడు ఈజీ అవుతుంది. 8 ఇచ్చారు. సో 8 into 2 వెళ్దాం ఫస్ట్. 35 70. ఓకే, 8 16 15 2s are 30. ఇంకొకటి ఏది, 7 5s are. ఇంకా కింద ఉన్నాయా మనకి? వన్ మోర్ నెంబర్ ఈస్ మిస్సింగ్. ఏ నెంబర్ మిస్ అవుతుంది మనకి చూడండి. 35 7
The next factor of 30, 16, 20, ఫోర్త్ దానికి మనకి ఆన్సర్ లేదు. ఫోర్త్ దానికి ఆన్సర్ ఉందా మనకి? 20. నో, రైట్. ఫోర్త్ దానికి ఆన్సర్ లేదు మనకి. 35కి ఉంది, 15కి ఉంది, 16కి ఉంది, 20కి లేదు. మ్యాచ్ ద ఐటమ్ ఇన్ ఇంకెక్కడన్నా ఉందా? ఒక్క నిమిషం. కింద దీని ఎక్స్టెన్షన్ ఉందా? ఇగోండి, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది. ఈ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. 20 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 20, 25 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 50. ఇక్కడ 4, 5 ఎక్స్టెన్షన్ మధ్యలో ఉర్దూ ఇచ్చి మధ్యలో ఇది ఇచ్చారు ఎక్స్టెన్షన్. 20 ఆన్సర్ ఇస్ 42. For 20 ఆన్సర్ ఇస్ 42. వాట్ ఆర్, ఇక్కడ ఇచ్చారు చూడండి, నెంబర్, ఫ్యాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. Then next concept, prime and composite number. What is a prime number? What is a composite number? ఎస్, చెప్తారా మీరు? మీకు అనోటేషన్ ఆనే ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్, మనము స్క్వేర్, పర్ఫెక్ట్ నెంబర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాశాను, పర్ఫెక్ట్ నెంబర్. ఓకే, నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్. వాట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? Which number multiplies ఈ రాసేవాళ్ళు ఎన్నో క్లాస్ కూడా రాయండి నాకు కింద. Which number multiplies with two factors is called a prime number. Okay, 8th class. ఏ టూ నెంబర్స్ అవి? 8th క్లాస్ స్టూడెంట్, ఏ టూ నెంబర్స్? పైన రాయి, కొద్దిగా ఈ ఏరియాలో రాయి, ఇక్కడ పైన రాయి. ఏ టూ నెంబర్స్? ద నెంబర్స్ అదర్ దాన్ 1 whose only factors are 1 and right. ఇక్కడ కూడా అదే రాశారు. ద నెంబర్స్ అదర్ దాన్ 1 whose ఓన్లీ ఫ్యాక్టర్స్ ఆర్ 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్, రైట్. సో మనకి ఎస్, అనోటేషన్ తీసేస్తున్నాను నేను. అనోటేషన్ కాదు, మీరు రబ్ చేసేస్తున్నా. ఓకే, ఓ సారీ, పైన ఎవరో రాస్తున్నారు. యా, బ్లూలో రాస్తున్న వాళ్ళు దే కెన్ కంటిన్యూ రైటింగ్. ఈ కింద ఎవరైతే రాశారో కొద్దిగా మీరే తుడిపేసుకోండి ప్లీజ్. ఓకే, మీరు రాసేసి తుడిపేసుకోండి. ఎస్, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి?
ప్రైమ్ నెంబర్ అంటే ఏం లేదు, ప్రైమ్ టీవీ ఛానల్లో వస్తుంది కదా అదే అనుకుంటారేమో. కాదు. ప్రైమ్ నెంబర్ అంటే మీరు ఏదన్నా నెంబర్ తీసుకోండి, ఒక ఫ్యాక్టర్ తీసుకోండి, 11 తీసుకోండి సపోజ్. 11 కానీ, మీరు 2 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ, 11 కానీ, 13 కానీ, 17 కానీ, ఎప్పుడో చేసినవి ఇవి 19 కానీ కదా. మీరు ఎప్పుడో చేసినట్టున్నాయి సార్ అంటారు కదా ఇవన్నీ. ఈ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్. ఓకే. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఆ నెంబర్ ఏదైతే మనం నెంబర్ తీసుకుంటున్నామో ఆ నెంబరు ఇంకా ఒకటి ఈ రెండిటలతోటే డివైడ్ అవుతాయి, ఇంకా వేరే వేటితోటి డివైడ్ కావు. సపోజ్ మీరు 2 తీసుకోండి, 2 ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2. 3 తీసుకుంటే 1, 3. 11 తీసుకుంటే 1, 11. అలాగే 13 తీసుకుంటే 1, 13. ఆ నెంబరు ఇంకా 1 ఈ రెండు నెంబర్స్ కాకుండా ఇంకా వేరే ఏ నెంబర్స్ తోటి అవి డివైడ్ అవ్వవు. వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం మనం. ఓకే. అలాగే నెక్స్ట్ ఈజ్ కాంపోజిట్ నెంబర్. ఈ నెంబర్ కాకుండా కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి అంటే మోర్ దాన్ 2 మల్టిపుల్స్. మోర్ దాన్ 2 మల్టిపుల్స్ ఉంటే కనుక దెన్ దట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. మోర్ దాన్ 2 మల్టిపుల్స్ అని ఎందుకు అన్నాము అంటే ఏ నెంబర్ అన్నా తీసుకోండి, మనం రాసుకున్నాం కదా ఇందాక 1 దాని ఒరిజినల్ నెంబర్, గివెన్ నెంబర్, ఈ రెండు బై డిఫాల్ట్ ఉంటాయి. ఓకే, ఇవి బై డిఫాల్ట్గా ఇవి ఉంటాయి. అవి కాకుండా మిగతా ఏ నెంబర్స్ కనుకను ఒకవేళ వేరే నెంబర్స్ కనుకను ఉంటే దెన్ వీ కాల్ దట్ యాజ్ ఏ కాంపోజిట్ నెంబర్స్. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, ఇక్కడ ఎవరో రాస్తున్నారు చూడండి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అని ఎందుకు అంటున్నామంటే మనము ఏ నెంబర్ తీసుకున్నా కానీ దానికి ఒరిజినల్గా ఆ నెంబరు +1 బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. అవి కాకుండా మిగతా ఏమన్నా ఉంటే గనక ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 8 తీసుకోండి. ఎగ్జాంపుల్ 8 కనుక తీసుకుంటే 1, 8 ఎలాగో ఉన్నాయి వాటివి. అవి కాకుండా ఇంకేమున్నాయి 2, 4. రైట్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి మీకు, ఆర్ 4 మల్టిపుల్స్ ఉన్నాయి. 4 మల్టిపుల్స్ అని రాయొచ్చు, 4 మల్టిపుల్స్ ఉన్నాయి. అలాగే మీరు ఎగ్జాంపుల్ 36 అని తీసుకోండి. ఎగ్జాంపుల్ 36 తీసుకుంటే దీంట్లో ఏమొస్తాయి మీకు 1, 36 ఇవి ఒరిజినల్గానే వచ్చేస్తాయి. 2, 3, 4, 6, 7, 8, 9 వస్తుంది. 9 × 4. దెన్ నెక్స్ట్ 9 అయిపోయింది. 9 × 4 సారీ, ఇక్కడ చూడండి 9 × 4 ఒక ఈక్వేషన్ అయిపోయింది. ఇక్కడ 6 × 6 అయిపోయింది. సో ఈ కాంబినేషన్ వెళ్తే కనుక నాకు ఇక్కడ నేను దీన్ని ఇక్కడ తీసుకుంటే కనుక 12, 3 కాంబినేషన్. దెన్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ది ఇంకేదో వస్తుంది అన్నది తీసుకుంటే 18 వస్తుంది. 18. దెన్ నెక్స్ట్ ఎలాగో 36 ఉంది. సో మీరు ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు కూడా మీకు ఎగ్జామ్లో ఫ్యాక్టర్స్ రాయండి, మల్టిపుల్స్ రాయండి అంటే కనుక మీరు చూడొచ్చు. ఓకే, నెంబర్స్ రాసుకున్నాను, దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది అని చెప్పి మీరు చూసుకున్నారనుకోండి
ఖచ్చితంగా మీరు తప్పు రాసే అవకాశాలు 0% ఉంటుంది. లేదంటే మామూలుగా రాసేసుకుంటే కనుక ఏదో ఒక నెంబర్. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ 136 ఇదొక కాంబినేషన్. 2 ఇంటూ 2 ఇంటూ 18, 3 ఇంటూ 12, 4 ఇంటూ 9, 6 ఇంటూ 6. సో ఆల్ దీస్ ఆర్ మల్టిపుల్స్. ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 1 1 2 3 4 5 6 7 8 9. 9 మల్టిపుల్స్ ఉన్నాయి మనకి. ఇది ఇంతకీ పర్ఫెక్ట్ నెంబరా? ఇది చూద్దాం మనం ఇక్కడ. ఇది పర్ఫెక్ట్ నెంబర్ అవునో కాదో చూద్దాం. 18 ప్లస్ 12 ప్లస్ 9 ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 36 ప్లస్ 1. సో ఇది 30 ప్లస్ 15 ప్లస్ 7 ప్లస్ 39 ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ 7 ప్లస్ 39. మనకి ఎంత వచ్చింది? ఈజ్ ఈక్వల్ టు 52 ప్లస్ 39 ఈజ్ ఈక్వల్ టు 91. సో ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 36 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎందుకంటే 36 కనుక మనం యాడ్ చేస్తే కనుక 72 రావాలి. 72 వస్తే అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక సినారియో, ఇంపార్టెంట్ సినారియో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సినారియో, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే సినారియో. ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెడుతున్నా, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. 1 తీసుకుంటే దాన్ని ఏమంటారు? ప్రైమ్ నెంబరా, కాంపోజిట్ నెంబరా? ఎస్, ఈజ్ నైదర్ ఏ, ఇక్కడ ఎవరో రాసేసారు ఆల్రెడీ, ఈజ్ నాట్ చూడండి ఇక్కడ, ఈజ్ నైదర్ ఏ. Without actually checking the factors of a number, we can find prime numbers from 1 to 10 with an easier method. This method is given by, ఒక నిమిషం, "36 is not a perfect number." My dear friends, yes, తుడిపేస్తున్నారా? థ్యాంక్ యూ. ఒక నిమిషం ఎవరు రాయొద్దు ప్లీజ్, జస్ట్ 1 minute. ఎవరైతే రాస్తున్నారు ఎట్ నెంబర్, ఒక నిమిషం ఉండండి. ఈ ఉర్దూలో ఉంది ఇది, నేను పెట్టిన మీకు. ఇగో చూడండి, ఈ గ్రీక్ మ్యాథమెటిషియన్ ఈయన 3rd BCలోనే మనకి ఒక ఫార్ములా కింద ఇచ్చారు. ఈ ఫార్ములా దీని తర్వాత ఈవెన్ ఆర్డ్ ఇచ్చారు వీళ్ళు. ఓకే, ఇక్కడ ఈ నెంబర్స్ చూడండి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సింపుల్గా ఫస్ట్ 1ని క్రాస్ చేసేయండి. బికాజ్ దట్ ఈజ్ నైదర్ ఏ పాజిటివ్
సారీ, నైదర్ ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్, సింపుల్గా మనము అది ప్రైమ్ నెంబర్ అవునో కాదో చూడడానికి వాళ్ళు ఒక లాజిక్ ఇచ్చారు. ఆ లాజిక్ ఏంటి అంటే, టూని సర్కిల్ చేయండి. మీరు ఒక పేపర్ ఇలా తీసుకుని టూని సర్కిల్ చేయండి. టూని సర్కిల్ చేసిన తర్వాత టూ మల్టిపుల్స్ ఉంటాయి కదా, టూ, టూ, ఫోర్, ఎనీథింగ్, టూ, ఫోర్, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 21, 20, సారీ 20, 22, 24, 26, 28, అలా 100 వరకు అన్నీ ఇంటూ మార్క్ కొట్టేసేయండి. టూ తోటి అయిపోతుంది. దాని తర్వాత త్రీతో రండి. మీరు త్రీ తోటి, త్రీ, త్రీ టూ జార్ 6, త్రీ త్రీ జార్ 9, త్రీ, అంటే మీరు ప్రతి మూడు, అదర్వైజ్ మీకు ఇదేమంటారు, కౌంట్ గుర్తు లేదు, త్రీ టేబుల్ నాకు సరిగ్గా రాదు అంటే ఎవ్రీ థర్డ్ నెంబర్ 3, 6, 9, 12, 15, 18 అలాగ అన్ని క్రాస్ చేసుకుంటూ వచ్చేసేయండి. రైట్. దాని తర్వాత 5 తీసుకోండి. ఆల్రెడీ 4 క్రాస్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా ముట్టుకోవద్దు. 5 తీసుకోండి. 5 తోటి 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 అవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చేసేయండి. అప్పుడు మీకు 6 క్రాస్ అయిపోతుంది. 7 తీసుకోండి. 7 తోటి 7 2 జార్ 14, 7 3 are 21, 7 4 are 28, 7 5 are 35, 7 6 are 42, 7 7 are 49, 7 8 are 56, 7 9 are 63, 7 10 are 70, 7 11 are 77. అలాగే 7 తోటి డివైడ్ అయ్యే అన్ని నెంబర్లు కొట్టేసేయండి. అయిపోయాయి మీకు. ఆ క్రాస్ చేయకుండా ఉన్న నెంబర్స్ అన్నీ మీరు సర్కిల్లో గీసుకోండి. అవి మీకు ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. సింపుల్ ట్రిక్. మీకు ఒకవేళ గుర్తు లేదు అంటే కనుక 1 2 3 4 5 అని చెప్పి ఓ పేపర్ మీద వేసేసుకుని టక 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 ఇలాగ క్రాస్ చేసేసుకుంటూ వచ్చేసేయండి. మీకు ఆ నెంబర్స్ వచ్చేస్తాయి. రైట్. ప్రైమ్ నెంబర్స్ అన్నీ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే, వాళ్ళు చెప్పిన ఈజియెస్ట్ వే. దాని తర్వాత ఏదైతే నెంబర్ ఏ నెంబర్ విచ్ డివైడ్స్, ఇది ఇక్కడ this is called one is neither a prime number nor composite number. Okay, next scenario. What is odd number? Next scenario వాళ్ళు ఇచ్చింది ఏంటి? odd number. What is first odd number కంటే ముందు even number. The next odd number. What is odd number and what is even number? Yes, even number అని దేన్నంటాం మనము? ఎవరు ఉర్దూలో రాస్తున్నారు? నాకు అర్థం కాదండి ఉర్దూ. ఉర్దూలో ఎవరో రాశారు, నాకు అర్థం కాదు. ఇంగ్లీష్లో రాయరా ప్లీజ్. ఆడ్ నెంబర్ అని దేన్ని అంటారు? ఈవెన్ నెంబర్ దేన్ని అంటారు? వాట్ ఈస్ ఈవెన్ నెంబర్ అండ్ వాట్ ఈస్ ఆడ్ నెంబర్? కాదు 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 కాదు, నాకు డెఫినేషన్ కావాలి. నెంబర్స్ వద్దు. ఐ డోంట్ వాంట్ ది నెంబర్స్, ఐ వాంట్ ద డెఫినేషన్. ఇక్కడ ఎవరో రాస్తున్నారు చూడండి.
ఎస్ స్టాప్. స్టాప్. ఇక్కడ ఎవరో రాశారు చూడండి కరెక్ట్గా. ద నెంబర్ విచ్ ఈస్ డివైడెడ్ బై 2 ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్. ఓకే, ఇక్కడ ఎవరో పర్ఫెక్ట్గా రాశారు చూడండి. ఇది ఈవెన్ నెంబర్ కానీ ప్రతి నెంబరు ఆడ్ నెంబరే. ఇక్కడ ఎవరో రాశారు విచ్ నెంబర్ ఈజ్ సమ్ విత్ 2 ఈజ్ కాల్డ్ సమ్ ఏదో రాశారు. ఇక్కడ ఎవరో ఒక ఆన్సర్ రాస్తే దానికి లింక్ ఆన్సర్ ఇంకోటి రాశారు. ఏమీ లేదు, ఒక నెంబర్ కనుక తీసుకుంటే మీరు ఆ నెంబర్ కనుక 2 తోటి డివైడ్ అయ్యి మీకు రిమైండర్ 0 వచ్చింది అంటే దట్ ఈస్ కాల్డ్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ కానీ ఎనీ నెంబర్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఓకే, సో 2, 4, 6, 8, 10, 12 ఏ నెంబర్. అది ఎలా రాయొచ్చు అంటే మనము ఏ నెంబర్ విచ్ డివైడ్ బై, మీ టెక్స్ట్ బుక్లో ఏదైతే డెఫినేషన్ ఉందో ఆ డెఫినేషన్ మీరు చదువుకోండి. నేను మామూలుగా రాస్తున్నాను ఇక్కడ. ఏ నెంబర్ విచ్ డివైడ్స్ బై 2 అండ్ get రిమైండర్ యాజ్ 0. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 0 రిమైండర్ వచ్చింది అంటే మనకి ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్. ఓకే, రిమైండర్ అదర్ దాన్ నెంబర్, ఎనీ నెంబర్ అదర్ దాన్ ఈవెన్. మీరు చెప్తున్నా కదా, మీరు డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెఫినేషన్స్ మీ బుక్లో ఉన్నది ఎగ్జాక్ట్గా చదువుకుని అది రాయండి. నేను ఇక్కడ మటుకు మీకు కాన్సెప్ట్ మటుకు చెప్తున్నాను. ఎనీ నెంబర్ అదర్ దాన్ ఈవెన్ నెంబర్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ కానీ ఎనీ నెంబర్ 1, 3, 5, 7, 9, 11, 1. ఓకే, లాస్ట్లో కనుక మీకు 1 ఎనీ నెంబర్ మీకు లాస్ట్లో కనుక 1, 3, 7, 5, 9 ఇదే అనుకుంటా ఇందాక రాశారు ఎవరో. ఎనీ నెంబర్, ఆ నెంబర్లో కనుక లాస్ట్లో కనుకను 1, 3, 7, 5, 9 ఉంటే కనుక ఆ ఏ నెంబరు 2 తోటి డివైడ్ కావు. సపోజ్ 49 అని తీసుకోండి, 2తో డివైడ్ కాదు. 47 తీసుకోండి, డివైడ్ కాదు. రైట్, అదే మీరు 42 తీసుకోండి, డివైడ్ అవుతుంది. 44 తీసుకోండి, డివైడ్ అవుతుంది. 108 తీసుకోండి, డివైడ్ అవుతుంది. అదే 107 తీసుకోండి, మళ్ళీ అది డివైడ్ కాదు. సో 107 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అండ్ 108 ఆర్ 107, 106, 100 ఆర్ ఈవెన్ నెంబర్స్. ఓకే, సో మనము ఈరోజు క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం? మనము 4 o'clock అయింది. ఒక్క నిమిషంలో ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రాసుకుని వైండప్ చేసేద్దాం. ఈరోజు మన క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం మనము? వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్, ఫస్ట్ వాట్ ఈస్ ఫస్ట్ ఫ్యాక్టర్స్ అన్న నేర్చుకున్నాం. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, దాని తర్వాత ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, దాని తర్వాత కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, దాని తర్వాత కాంపోజిట్ నెంబర్, ప్రైమ్ నెంబర్, ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్. ఇవి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. మనము ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే మీరు ఏ నెంబర్ అన్న తీసుకోండి, 6 మల్టిపుల్స్ ఆఫ్ 1 పర్టికులర్ నెంబర్, అవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. దెన్ నెక్స్ట్ మల్టిపుల్స్ అంటే మీరు ఏ నెంబర్, ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ని ఏవైతే నెంబర్స్ డివిజిబుల్ అవుతాయో వాటన్నిటిని మనము మల్టిపుల్స్ అనుకుంటాము. ఓకే, దెన్ నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఒక నెంబర్కి ఆ నెంబరు దెన్ నెక్స్ట్ 1, ఈ రెండే కనుక మల్టిపుల్స్ ఉంటే
దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. కాంపోజిట్ ఎగ్జాంపుల్ ఏంటి? 1, 2, 3, 5, 7 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే ఏంటి మనకి? ఎనీ నెంబర్, ఓకే, విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 2 మల్టిపుల్స్. 1 ఆ నెంబరు కాకుండా ఇంకా వేరే నెంబర్స్ కూడా మల్టిపుల్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అనుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? 6 కానీ, లేకపోతే 8 కానీ, 12 కానీ, 16 కానీ, ఇవన్నీ మనకి కాంపోజిట్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2, రిమైండర్ 0 వస్తుంది. అదే ఆడ్ నెంబర్ అంటే ఏంటి? మనకి రిమైండర్ 1 వస్తుంది. మనకి ఆల్ ద టైమ్ రిమైండర్ 1 వస్తే కనుక దాన్ని మనము ఆడ్ నెంబర్ అంటాము. సో విత్ దిస్ మనము ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ మనము చూసాము. మన నెక్స్ట్ క్లాస్లో 7th క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా, 7th క్లాసు, ఈ క్లాస్లో ఇంకా మిగతా సమ్స్, దెన్ నెక్స్ట్ 7th క్లాస్ సమ్స్ చూద్దాం మనం నెక్స్ట్ క్లాస్లో. ఓకే ఓకే, చలియే, బాయ్ బాయ్, టేక్ కేర్. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో 7th క్లాస్ వాళ్ళతో పాటు ఈ సమ్స్ కూడా మనం వర్క్ చేద్దాం. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో వర్క్ చేద్దాం. చలో దెన్, బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్. గణేష్, యూ కెన్ స్టాప్ రికార్డింగ్. Hello Ganesh, are you there?